రైట్ కుంభమేళా ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహాకుంభమేళాలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు దాదాపు 3 సార్లు ఫైర్ యాక్సిడెంట్లు జరగక తాజాగా మరో ప్రమాదం జరిగింది. నిన్న కూడా మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. మహాకుంభ్ నగర్లోని లవ్ కుష్ ధామ్ శిబిరంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తాజాగా ఇప్పుడు సెక్టార్ 8 లో మళ్లీ మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైట్, ఇక కుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కుంభమేళాలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రయాగ్రాజ్ వేదిక జరుగుతున్నట్టు మహాకుంభమేళ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో తరచు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో అగ్ని ప్రమాదం సెక్టార్ 8 లో ఒకసారిగా మంటలు చెలరేగడంతో భక్తులంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ అంటే మనకి కుంభమేళ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇది నాలుగో అగ్ని ప్రమాదం మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రెండు మూడు సందర్భాల్లో ఎక్కడైతే భక్తులు ఉంటారో టెంట్లు వేసుకుంటారో అక్కడ సంభవించింది. బట్ ఇది సెక్టర్ అంటే రకరకాల సెక్టార్స్ గా విభజిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా పెద్ద వేడుక కాబట్టి భక్తులు కోట్లాది మంది వస్తుంటారు కాబట్టి ఒక్కొక్క సెక్టర్ కి ఒక్కొక్క మందిని అట్లా డివైడ్ చేస్తూ పెడుతున్న పరిస్థితి. అక్కడ ప్రమాదం అంటూ చెలరేగడంతో ఒకసారిగా ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి అఫ్కోర్స్ ఎండలో ఈసారి ప్రతి ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు ఇప్పటికే తీవ్రతరం అయ్యాయి అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్ తర్వాత జనరల్ గా ఇంపాక్ట్ ఎండల ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. కానీ ఈసారి ముందుగానే దాని ప్రభావం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసుకోవాల్సింది ఈ జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలను మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇదేదో వాంటెడ్గా ఎవరో నిప్పు పెడుతానో లేదంటే ఇంకేదో జరిగిన దానికంటే కూడా ఎగ్జాక్ట్ గా అనుకోకుండా అంటే ఎండ వేయడానికి అంటే అక్కడ ఉన్నటువంటి థింగ్స్ ఏదైనా వాళ్ళ భక్తులకు సంబంధించిన థింగ్స్ అక్కడ పెడితే వాటి వల్ల ఏదైనా వేడి ప్రభావానికి కాల్చడం వల్ల కానీ ఆ విధంగా మంటలు చెలరేగిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిని కంట్రోల్ చేసేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే ఇప్పటి వరకు జరిగినట్టు 4 నుంచి 5 ఇన్సిడెంట్లలో కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదనేది ఒక పెద్ద రిలీఫ్ గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తి నష్టం అంటే కొంత తక్కువలో అంటే అది కూడా టెన్స్ అంటే వాటి తక్కువ ఎక్స్పెన్స్ తో తయారయ్యాయి కాబట్టి పెద్దగా చెప్పుకోదగ్గ పెద్ద లాస్ అయితే కాదు ఆర్థికపరంగా కూడా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి హ్యూమన్ లాస్ జరగలేదు కాబట్టి కొంత ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీరంతా కూడా కొంత రిలీఫ్ గానే భావించవచ్చు. బట్ వీటిని అది కూడా జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపైన దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.